మరి ఈ సమయంలో దేవునికి వందనాలు. మరి ఒకసారి మీ కుడి వచ్చిన అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. బాగున్నారా? నిజంగా గుడి మీద చేసి చెప్పండి, బాగున్నామా? నా భార్యతో కూడా నేను బాగున్నా, నా భర్తతో కూడా బాగున్నా అని చెప్పగలుగుతారా? లేదు, అంతా ఉండదు. లోపల ఒట్టారా బయట బండారా అన్నట్టు ఉంటుంది. ఎవరు హల్లెలూయా. ఉండాలి. భర్తతో నువ్వు పెళ్లి చేసుకున్నావు ఎందుకు? భర్త అందుకనే పెళ్లి చేసేటప్పుడు చూడు, పెళ్లి చేయించేటప్పుడు ఇగో నా భర్తతో కష్టమైన నష్టమైన నా భర్తతో ఉంటా, నా భార్యతో ఉంటామని పాస్టర్ గారు ఏం చేస్తారు? అలాంటి మీరు పెళ్లి చేయలేదు, మేము చేసుకున్నాం అలాంటి పెళ్లి. ఇప్పుడు వీళ్ళున్నారు అలాంటి పెళ్లి చేసుకున్నారు. ఆయన పాస్టర్ గారి కొడుకు, ఏనా విశ్వాసి. చూడండి, వాళ్ళ కటింగ్ చూస్తే, వాళ్ళని చూస్తే ఎలా ఏమనిపిస్తుంది మీకు? వాళ్ళ ఆర్మీ ట్రైనింగ్ చేస్తున్నారు, అది చదువుకుంటున్నారు. ఇక్కడే మన మిట్టగూడెంలో. చూడండి, వాళ్ళు వేసుకునే టీ షర్ట్లు, ఈ పాయింట్లు కూడా చూడగానే నాకైతే అనిపిస్తూ ఉంది. అంటే వాళ్ళు ఏ ట్రైనింగ్ చేస్తున్నారు అంటే దేశాన్ని కాపాడే ట్రైనింగ్ అది. హల్లెలూయా. దేశాన్ని కాపాడు. నేను చేయలేను అనుకుంటే ఎప్పటికీ ఎవరేం చేయలేరు. కానీ ప్రతి దాంట్లో దేవుల్లో కూడా నేను దేవుని నమ్మాను, కానీ పూర్తి నువ్వు నమ్మలేదు సంపూర్ణ. కానీ వాళ్ళు నమ్మారు, దాన్ని చేస్తున్నారు, దానికి సాధించాలి. వాళ్ళు జ్వరం వచ్చినా, ఏ జబ్బు వచ్చినా, ఏది వచ్చినా అక్కడే డాక్టర్ గారు ఉన్నారు వాళ్ళ కాలేజీలోనే. ఎప్పుడు ఏ టైంలో ఏదైంది అది అమ్మంటే ట్రీట్మెంట్ చేస్తారు. అమ్మంటే వాళ్ళకి ఏదైనా ప్రమాదం వచ్చింది అనుకో, పైనుండి ఆర్డర్ వస్తుంది. వాళ్ళకు ఉంటారు ఒక హెడ్ మాస్టర్. హల్లెలూయా. దేవుడు కూడా మనల్ని ఒక హెడ్ మాస్టర్ అనుకో. మన తండ్రి మనకు హెడ్ మాస్టర్, కానీ మనకు చూసే బాధ్యత దేవునికి ఉంది. తండ్రి అనే దేవుడు చూస్తున్నారు. హల్లెలూయా. దాని స్తోత్రం. దేవుని బిడ్డారా, ఈ సమయంలో మనం కొద్దిసేపు దేవుని వాక్యం మనం ధ్యానించుకుందాం. దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారంటే మనం చూద్దాం. హల్లెలూయా. ఈరోజు ఏంటంటే ప్రతి క్రైస్తవుడు కూడా, ప్రతి ఒక్క విశ్వాసి లేకపోతే క్రైస్తవుడు సేవకుడు అనేది కొందరు సిద్ధపాటు ఉంటారు. అంటే కొందరే సిద్ధంగా మన్నారు, అందరు సిద్ధంగా మన్నారు. బాడమైతే మన్నారు సేవ చేస్తున్నామని. అంటే మాటలోనే, శాతలో లేదు, భారం లేదు. అర్థమవుతుందా? భారం లేదు. ఎందుకంటే సిద్ధపాటు లేని జీవితం. అంటే నన్ను చూడట్టి ఉదాహరణ బాధితే చూడట్టి తాగబోతుడు భార్య పిల్లల్ని పట్టించుకోకుండా తాగుతున్నాడంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం బాత నీ ముజాలు కళ్ళుందో ముంతో నీ పతికేవు, నీ పిల్లల పతికేవారు బాతబా కాందుని పతికేవు కళ్ళుందో ముంతో ఇద్దరితే నేను బాధికైతే కెత్త వాళ్ళు మీకు అందుకేనే వినుట వాళ్ళ విశ్వాసం కలగవాలి. ఇద్దరితే కేస్తరితే మీకు విశ్వాసం కలిగితే నేను బాధింది కదా. నా మగుడు మంచిగా తాగుతున్నాడు, ఎంత ముద్దుగా ఉన్నాడు, ఆ ముద్దు పెడతావా? ఎత్తి ఆడుకుంటావా? కాదు. నీ భార్య తాగుబోతుంటే నా భార్య మంచి తాగుతున్నాడు ఎత్తుకొని ఆడుకుంటావా? కాదు. ఎందుకు తాగుతున్నాడు? ఎందుకు తాగుతున్నాడు? దేనికి బానిస అయిపోయాడు? కానీ ఫస్ట్ పెళ్లి చేసినప్పుడు పూజారి గారు, మన హిందూ పూజారి గారు కూడా ఏమంటారంటే మంచి ప్రమాణం చేపిస్తారు. మీకు ఆ పెళ్లి చూసారో లేదు? అంటే మన హిందూ సోదరులు కూడా, మన హిందూ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే హిందూ పెళ్లి చేసుకున్న మంచి పూజారి గారు పిలిపించారని కూడా మంచి ప్రమాణం చేపిస్తారు. మీరేట్లా కలుసు కట్టి పిల్లల కష్టంలో నష్టంలో కూడా మీరిద్దరూ ఏం చేయాలి? జీవించుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలని చెప్తా ఉంటారు దేవుని బిడ్డలారా. హల్లెలూయా. కానీ ఈ దొరకోయలో, తెలుగులో, ఇంకా మిగతా అంత బాగానే ఉంటారు. అంటే మన దొరకోలో కొందరు అలా బిక్కరగాళ్ళు ఉంటారు. మన కోయల్లో చాలా మంది ఉన్నారు బిక్కరగాళ్ళు, తెలుసా? మన కోయల్లో చాలా మంది బిక్కరగాళ్ళు ఉన్నారు. ఎంత చెప్పినా బుద్ధి రాదు. చూడండి, ఒక క్రమశిక్షణ లేని జీవితం ఎప్పటికే నిలవదు. నీ ముత్తెను నీ ముద్ద నీకే ప్రేమ వస్తే అది క్రమశిక్షణ అయ్యో. హల్లెలూయా. ఒకసారి దేవుని వాక్యం చూద్దాం.
యెహెజ్కేలు గ్రంథము 38:7 చదవండి. చక్కటి మాట అగమంత. యెహెజ్కేలు గ్రంథము 38:7 చదవండి. పాత నిబంధన పేజ్ నంబర్ 721. 38:7 నేనే చదువుతాను, మీకు దొరకలేనట్టుంది. నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సహవాసం అంతటిని సిద్ధపరచుము, వారికి నీవు కావలిపై ఉండము. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, అల్పుడైన ఆయన నన్ను నీ శిలువ చాటు మార్గపరిచి నా నోటిలో మీరుండండి. అయా ప్రభువా, నాలో మీరుండి సంఘంతో మాట్లాడి బలపరిచి మాయం పొందమని యేసు నామములో ప్రార్థించి పొందున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఓలాంటి దేవుని బిడ్డారా, మనము ధర్మం కెత్తమంత బాధ్యతరితే ఒక ధర్మం బాధ్యతరితే నీవు ఒక ఒంటరిగా మానవుడు ఉండటం ఇష్టం లేదు. బాధ్యతే పుట్టిన ప్రతి మనిషి పెళ్లి చేసుకోవాలి. ఒక మంచి పిల్లలు కని మంచి ఒక ఫ్యామిలీగా ఉండి ఏం చేయాలా, మంచి ఒక ఫ్యామిలీగా ఉండి జీవించాలి. మనం ప్రతి మానవుడు కూడా పెండులాసు పిల్ల పుట్టికీసు ముత్తే పిల్ల సంతోషంతో సుఖంతో బతకవలెందో దేవుడు ధర్మం కెత్తము. హల్లెలూయా. ఈరోజు కాలం మారిపోయింది, వాళ్ళంతా కాలం మారిపోయింది తెలుసా. ఒకప్పుడు కొత్తగా పెళ్ళి అయిన ఎట్టుంటుంది తెలుసా, మా ఆమె లేకపోతే నేను బ్రతకలే అంటే చూడుకుంటూ ఉండలే, మా ఆయన లేకపోతే ఉండలే. లేకపోతే మీరు చూసారో మీకు చూసే ఉంటారు కానీ మీకు మైండ్ సెట్ సరిగ్గా పనిచేయదు. అమ్మంటే పిలుస్తూ ఉంటారు. కొత్తగా పెళ్ళి అయిన ఒకవేళ ఆ కుర్రోడు ఎక్కడైనా బయటికి పోయినానుకో, ఈ అమ్మాయి పిలుస్తూ ఉంటుంది. ఏంటి పిలుస్తూ ఉంటాయి కుర్రోడికి, నువ్వు ఏంటి పోయినావు అంట. మళ్ళీ ఒకవేళ అమ్మాయి బయటికి పోయిందనుకో, ఈ అబ్బాయి ఏం చేస్తాడు తెలుసా, అమ్మాయిని పిలిచి ఈ అమ్మాయి ఏంటి వెళ్ళిపోయింది. మీరు ఏం చూసే ఉంటారు కానీ మర్చిపోయి ఉంటారు. దేవుని బిడ్డారా, కానీ మనం ఏం చేయాలంటే బైబిల్ వాక్యం చెబుతుంది. అందుకని నువ్వు పెళ్లి చేసుకుని తల్లిదండ్రులు విడిచిపెట్టి నీ భార్యతో అత్తుకొని ఉండాలి. హల్లెలూయా. నువ్వేం ఏం చేసినావు, నువ్వు కంప్లీట్గా నేను ఒక కుటుంబంగా తయారయ్యి నేను జీవితకాలం నేను నా భార్య పిల్లలు ఇలా బ్రతకడానికి కుటుంబంగా బ్రతకడానికి నేను సిద్ధంగా ఉండాలి అనేది ప్రాముఖ్యమైన మాట. ఇది హల్లెలూయా. ఇది ప్రాముఖ్యమైన మాట దేవుని బిడ్డారా. కానీ ఈరోజు చూడండి, నీ కుటుంబాలు ఐక్యత లేదు, నీ కుటుంబాలు నీ పిల్లలకి నీకు ప్రేమ లేదు. ప్రేమ లేదంటే నీ మాట వినట్టే. ఇంటికి యజమానుడు ఎవరు చెప్పండి? మీ లొత్తెను పెద్ద మనిషి వేను చెత్తవాళ్ళు గుసగుసయ్యో ఇది నేర్చుకునే వాళ్ళు. అందుకనే పెద్ద మనిషి బికరగా ఉన్నారు. అంటే ఇంట్లో ఒక పెద్ద మనిషి ఉన్నాడా లేడా? ఉంటాడా? ఎవరు ఆ పెద్ద మనిషి? ఇంటి యజమానుడు. ఎవరొకరు వస్తారు, మీ ఇంటి యజమానుడు ఏంటలేడా అండి అంట. అంటే యజమానుడు అంటే నీ భర్త, రెండోది నువ్వు భార్య, మూడోది భార్య పిల్ల అంటే పిల్లలు. ఒకవేళ భర్త దగ్గర ఫుల్ అధికారం ఉంది. ఒకవేళ భర్త లేకుండా నీ ఇంట్లో వచ్చి మీ ఆయన అంటే లేనిపోని మాట చెప్పి మాయ మాట చెప్పి మీ ఆయనకి నేను అడిగినా 1,00,000 రూపాయలు ఇమ్మని అని చెప్పి భార్య దగ్గర వచ్చి అడిగినప్పుడు ఏం చేయాలి? భర్త వారు అద్దగోలు వచ్చి అడిగారనుకో ఏం చేయాలి మనం? లేదు మా ఆయనకి నేను చెప్పే ఇస్తా, నువ్వు చెప్పినావో లేదు. ఏ డౌట్ ఉండాలి. డౌట్ లేకపోతే నేనంత మూర్ఖుడేవాడు లేడు. దేవుడు అంటే జ్ఞానం ఉండాలి. దేవుడు ఒకవేళ నీ భర్తని ప్రేమిస్తున్నావా, నీ భార్యని ప్రేమిస్తావా, నువ్వేం చేయాలంటే ఒక తగ్గింపు స్వభావంతో నువ్వు ప్రేమించవా. హల్లెలూయా. ఈరోజు ప్రతి క్రైస్తవుడు కూడా ఏంటంటే దేవుని మందిరంలో కూడా ఒక సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుడు నమ్ముతాడంటే కంప్లీట్ నమ్ముతాడనేది ఒక సిద్ధంగా ఉండాలి. అందుకే నీకు బాధ్యత చెప్తాను, నువ్వు సిద్ధంగా ఉండుము, నువ్వు సిద్ధపడి నీతో కూడా కలిగిన సమం అంతటిని సిద్ధపరచుము.
సిద్ధపరచుము. దేవుని బిడ్డ, నువ్వు సిద్ధమలే. ఇప్పుడు మన కుటుంబాల్లో చూడండి, దేవుని నమ్ముకున్న ఒక్కరు ఇద్దరు లేకపోతే ఉన్నారు, లేకపోతే ఒక్కొక్కసారి ఫ్యామిలీ అంతా నమ్మిన వాళ్ళు ఉన్నారు. ఏం చేయాలి? ఒక నిర్బంధన కలిగి ఉండాలి. ఏం చేయాలి? ಒಂದು కట్టుబాటు కలిగి ఉండాలి. ఒక ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. ఆ ఆజ్ఞ చెప్పండి. మొదటి ఆజ్ఞ గుర్తుందా? దేవుడు ఒక మాటకి ఎత్తారు, ఒక ఆజ్ఞ ఇస్తారు మనకు. ఆ ఆజ్ఞ గుర్తుమిందే? కెలాటి ఆజ్ఞ అది కాకుండా ఇంకొకటి అంటే దీని మందిరికి పాటించే ఆజ్ఞ. మందిరికి పాటించి 6 రోజులు కష్టపడి 7వ రోజు ఏం చేయాలి? బాగా బిర్యానీ తిని డప్పులు కొట్టి ఎగిరికోవాలా? 6 రోజులు కష్టం ఉందా లేదా? ఆజ్ఞ ఉంది. ఆ ప్రతి క్రైస్తుడు కూడా 6 రోజులు కష్టపడి 7వ రోజు దేవుని మందిరంలో వచ్చి ఆరాధించాలి. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? అందుకే నువ్వు సిద్ధంగా ఉంటే, ఓ యజమానుడు సిద్ధంగా ఉంటే నీ భార్య పిల్లలు సిద్ధంగా ఉంటారు. ఓకేనా? నీ యజమానుడు ఫస్ట్ యజమానుడు తీర్మానం తీసుకున్నాక భార్యని మనం ఇదిగో దేవుని బిడ్డలం, భార్యని చెప్పాలి మనం ఇలా బ్రతకాలి. దేవుని బిడ్డలం, దెయ్యం బిడ్డలం కాదు, దేవుని బిడ్డలం. మనం ఏం చేయాలి? దేవుని బిడ్డలం మనం సిద్ధంగా ఉండాలి. యేసు ప్రభు కోసం నమ్మినాం, యేసు ప్రభుని నమ్ముకున్నాం, యేసు ప్రభు మనం నమ్ముతారు. మనం సిద్ధంగా ఉండాలి, విశ్వాసం బ్రతకాలి, విశ్వాసంతో జీవించాలి. ఏం చేయాలి? భార్యాభర్తలు ఒక కమిట్మెంట్ అయినాక తర్వాత ఏం చేయాలి? మన పిల్లలను కూడా ఏం చేయాలి? ఆ మార్గంలో నడిపించాలి. బైబిల్ వాక్యం ద్వితీయోపదేశకాండంలో ఉంటుంది. నువ్వు లేచున్నప్పుడు కూర్చున్నప్పుడు నీ పిల్లల్ని అసలు నువ్వే నేర్చుకోలేకపోతే నీ పిల్లల్ని ఏమైనా నేర్చుకుంటారు? ఇప్పుడు ఈయన పాస్టర్ గారు ఆయన పుట్టక ముందే ఆయన నేర్చుకుని వచ్చిన డ్రమ్ కొట్టడానికి పుట్టక ముందే నేర్చుకుని వచ్చినా పుట్టక నేర్చుతారు. ఒక్క మనసుకే ఇల్లే ఆయన పుట్టి వాళ్ళ నాన్న మంచి పెంచి, ఇదిగో నా కొడుకు మంచి డ్రమ్ కొట్టాలి, మంచి పాట పాడాలి, మంచి నాతో సహకరించాలని అలా చేసటం వల్ల ఈరోజు ఎక్కడ వచ్చి డ్రమ్ కొట్టిండు? బెగవాస డ్రమ్ కొట్టమంటారు. ఇక కుమారుడైన వాళ్ళు డ్రమ్ కొట్టమంటారు. ఎందుకంటే అది ఎవరు నేర్పించారు? తల్లిదండ్రులు నేర్పిస్తే వాళ్ళు ఆయనని కొట్టుకుంటారు. లేకపోతే ఆయన కడుపులో తల్లి గర్భంలో ఉన్నప్పుడు నేర్చుకునే వాడికి చూడండి, నేర్చుకున్నా బాబు? నేర్చుకున్నా. ఆయన ఎవరి పేరు చెప్తారు? మా డాడీ మా మమ్మీ నేర్పించారు, కీబోర్డ్ నేర్పించారు, డ్రమ్ నేర్పించారు, పాట నేర్పించారు, అందుకే నేను కొడుతున్నా. ఎక్కడ పోయినా సిద్ధంగా ఉన్నా. అది ప్రతి క్రైస్తవులకు ఉండవలసింది. ప్రతి విశ్వాసికి వాళ్ళు మందవాలి. చూడండి, చర్చికి రా అంటే భర్త రాలే, చర్చికి వస్తారా లేదా? నీకు ఒక్క వేస్తారంటే వాడికి ఇంకా ఏమవుతుంది? కోపం పెరుగుతుంది. నన్ను అంటావా? దేవుని అది కాదు. మనం వాళ్ళకెత్తలేదే బాధ్యత ఎవరైతే చర్చికి దాయికెళ్తారు. మన కోసమే కదా, మన సుఖం కోసమే కదా, మన మంచికి మందవలించాలి కదా. దేవుని మందితో దాయి ఇది మన ప్రేమతో కథ. 1-2 साल ಕೆತ್ತಸ್ಕೆ మనము और ಕೇಂಜಿರಾ 1-2 साल ಕೆಸಿ ಬಿಡಿಸಿವ మనం ಕೆಚ್ಚೋಳೆ ಮಂದವಲ್ಲ और अच्छे और सेल्सा वानेश्वर जेल ಕೆಚ್ಚೋಳೆ ಮಂದವ और डोली दानेश्वर जेल ಕೂಡ ಕೆಚ್ಚೋಳೆ ಮಂದವ. ನಿಮ್ಮವನು ಕೆಳವಿ ನಿಂತಿರ್ತೆ ನೀಯದೆ ತಪ್ಪು ನಿಮ್ಮೆ ದ್ರೋಹವಿನಿ ನಿಮ್ಮ ಕೆತ್ತಿಲ್ವని కాబట్టి వారు బాకిస్తారు. ధనవంతులు లేక నరకానికి వెళ్ళిపోయారు. లాజర్ కెత్తారు దేవుని ఆ కాలంతో మోసేకాయ లేకపోతే యెహోషువ కెత్తారు ధనవంతుడు. యేసు ప్రభునే వాడా, యేసు ప్రభు నమ్మితారు. చూద్దానే తర్వాత ఇంత ఆస్తి ఉంది, ఇది తినాలి తాగాలి. యేసు ప్రభు దగ్గర వస్తే సుట్ట తాగొద్దు, సార తాగొద్దు అంట. ఇంత ఆస్తి ఎవరు తింటా? ఆయన ఏం చెప్తారు? నా ప్రాణమా ఏం చెప్పండి? నా ప్రాణమా తినుము తాగుము సుఖి పోయాడు నరకానికి. దేవుని ఈరోజు నీ భర్తకి నువ్వు చెప్పలేదంటే, ఈరోజు నీ భార్యకి నువ్వు చెప్పలేదంటే నువ్వే శాప క్రైస్తుడు. ఏం క్రైస్తుడు? శాప క్రైస్తుడు. దేవుని బిడ్డ, ఇది సత్యం. మీరు ఎవరు దగ్గర చెప్పిన ఇది సత్యం వాక్యం. లేకపోతే బయట బండారం లోపల లోటారం చేయకూడదు వాక్యాన్ని. నువ్వు బతికితే నిజంగా బతుకు. మనం చెప్తాం చూడండి, ఏం చెప్తానంటే వీళ్ళు మారలే, వారు మారలే. ఎందుకు మారుతారు? నువ్వే మారలేదంటే నువ్వు చెప్తే వాళ్ళని మారుతారా? మారలేదు. దేవుడు ఫస్ట్ మనం మారాలి, ఆ తర్వాత నిన్ను చూసి ఇంకొకడు మారుతాడు. ఇక్కడ ఇది బాధ్యత ముందు నువ్వు సిద్ధంగా ఉండుము.
చదువు ఇంకొకసారి. నీవు సిద్ధంగా ఉండుము, నీవు సిద్ధపడి నీతో కలిసి సహవాసం అంతటిని సిద్ధపరచుము, నీవు కావలే ఉండుము. ఉడటి దేవుని బిడ్డ మొదటి మాట బాధ్యత నువ్వు ప్రతి యజమానుడు సిద్ధంగా మందవా. పక్కలొత్తరు కూడా మారుతారు, నీ మునిలొత్తరు కూడా మారుతారు, నీ లొత్త పేరుతారు కూడా మారుతారు. కానీ నువ్వు సిద్ధంగా లేదు, నీ దేవుని మీద విశ్వాసం లేదు. మనం ఎక్కడో పోయి వాళ్ళు చెప్పేది విని ఇక్కడ మనం చెప్పకూడదు. మనం చెప్తున్నాం అంటే మనకి తేడా ఉంది. ఓరాటి దేవుని బిడ్డ చెప్తానండి, దేవుడు చేసిన చిన్న మేలైనా పెద్ద మేలైనా మర్చిపోకూడదు. చూడండి, మీకు యథార్థంగా చెప్తాయి, మీరు ఏమైనా చేసుకోండి, యథార్థంగా చెప్తాం. కానీ మన ఎవరు వీళ్ళ మర్దలు ఉందిగా, ఎవరు వీళ్ళ మర్దలు, సుఖమతి వాళ్ళ మర్దలు ఏమొచ్చింది? డెంగ్యూ వచ్చింది, మలేరియా వచ్చింది. ఒక్కొక్కరు ఒక రోజుకి 2 రోజులు చచ్చిపోతున్నారు. ఆమె తలకెక్కింది, హాస్పిటల్కి వెళ్ళకపోతే అవుట్ అయ్యేది. కానీ అది దేవుడు చేయలేదా మేలు? ఒక దేవుని బిడ్డ బ్రతిమాలి నీకు బతిమాలి హాస్పిటల్లో చిత్తరితే, ఆ రీతికి దేవుడు నీకు సహాయం కిత్తరితే నువ్వు దేవుని మరి వేగము. దేవుని బిడ్డ తప్పు కాదా? మళ్ళీ మాటకి మేము యేసు ప్రభువుని నమ్ముతాం దినాలు బాగుంటే మాటలే, క్రియలు లేవు. ప్రతి ఒక్కరు విశ్వాసి దేవుని బిడ్డ ప్రతిదీ కూడా గుర్తుకి ఇవ్వాలి. దేవుడు ఈరోజు ఒక వ్యక్తి నా దగ్గర చూడంటే వీళ్ళిద్దరు వచ్చారు మా దగ్గర, లేకపోతే బిర్యానీ తిందామని వచ్చారా? కాదు. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఉన్నాడు, నా ఫ్రెండ్ అని. ఈయన ఏం చేసిండు? ఆయన తీసుకొచ్చి ఇక్కడ చర్చ్ ఉంది, మనం పోయి వద్దాం. చూడండి దేవుని బిడ్డ. కానీ మేమేం చేస్తున్నాం తెలుసా? దేవుడే పంపించాడు, దేవుడు చేసిన మేలులు. దేవుడు 20 మంది 25 మందిలో లాస్ట్కి ఏమవుతుంది చూడండి. పూర్తి దేవుని బిడ్డరా, ఒకవేళ 6 రోజులు కష్టపడి 7వ రోజు దేవుని మందిరం రావాలన్నప్పుడు మనం ఏం చేయాలి? ఆదివారం ఏ పని అయినా ఏం చేయాలి? ఆదివారం ఏం పని అయినా ఏం చేయాలి? బాతికి ఇవ్వాలి, ఆఫ్ చేయాలి. దేవుని బిడ్డ మనము దేవుని నమ్ముతారు, కానీ దేవుని నమ్మిన మాటకే దేవుని నమ్ముతారు, కానీ ఇంత కూడా ఒక ఆజ్ఞ కూడా పాటించాలి. ఇందుకు ఏం ఆజ్ఞ పాటిస్తున్నాం చెప్పండి? మనము వాగ్దానాలు తీసుకుంటున్నాం, వాగ్దానాలు ఏమైనా పాటిస్తున్నారా? లేకపోతే దేవుడు 6 రోజులు కష్టపడి 7వ రోజు మీరు పని చేయడానికి చెప్పిండు. 6 రోజులు కష్టపడి 7వ రోజు పని చేయడానికి చెప్పిండా? యేసు ప్రభు చెప్పిండా? కెత్తరు యేసు ప్రభు బాడీలో కెత్తరు. 6 రోజులు కష్టపడి 7వ రోజు నా మందిరంలో రండి, నన్ను ప్రార్థించండి, నన్ను ఆరాధించండి, నన్ను మహిమపరచండి, నన్ను ఘనపరచండి. మీకు సుఖ శాంతులు అనుగ్రహిస్తాయి. అప్పుడు మీకు సుఖ శాంతమైన జీవితాన్ని మీకే కెత్తముతుంది దేవుని. కానీ ధనం వెనక, మనము ఆస్తుల పాస్తులు వెనక, సంపద వెనక మనం అసలే తిరగవద్దు. నీవు 6 రోజులు కాంకి, నీ బెసర్ కాంకి 6 రోజులు కాంకి, నీ బెసర్ 6 రోజుకి నీ బెసర్ సంపాదిస్తాను. ఆదివారం కూడా రాలేదంటే నీలాంటి దరిద్రుడు ఎవరు లేరు, అలాంటి ఎవరు లేరు, అల్ప విశ్వాసం. అందుకనే ఏం జరుగుతుంది తెలుసా? మత్తయి సువార్త మనతో కొంతమంది ప్రభువా నీ నామంలో మేము దెయ్యాలు కొట్టాం, నీ నామంలో ఏం చేసాము? రోగులు స్వస్థపరిచాం. ఇది ఎప్పుడు జరిగింది? ఎప్పుడు జరిగిందంటే యేసు ప్రభు చూస్తున్నా. నువ్వు ఇప్పుడు ఎంత వేషధారం భక్తికిత్తి కూడా, ఎంత అల్ప విశ్వాసం మత్తి కూడా, నువ్వు బెస్కే యుద్ధమంత తీర్పు, నువ్వు చనిపోయినప్పుడు తీర్పు, మధ్యాకాశంలో తీర్పు మంత అస్కెమంత. ఏరా ఆదివారము చేనికి వెళ్ళినావు, ఆదివారమే పెళ్ళికి వెళ్ళినా, ఆదివారమే ఫంక్షన్కి వెళ్ళినావు. ఇక నీ లెక్కలు ఇన్ని ఉన్నాయి, నీవు ఇన్ని ఖాతాలు పెట్టావు, కానీ ఏ ఖాతా కూడా తీర్చలే. ఇప్పుడు రైతులు ఈ పత్తి చేనులు అట్టే చేస్తారు. చూడండి, నువ్వు ఊడటి భూమి మీద తెలంగాణలో మన మందినికే
తెలంగాణలో మనం ఉన్నామనేది గుర్తింపుకి అర్థం ఏంటిది? ఆధార్ కార్డు ఉండాలి, తర్వాత రేషన్ కార్డు ఉండాలి, తర్వాత పాన్ కార్డు ఉండాలి, తర్వాత ఓటర్ ఐడి ఉండాలి, తర్వాత చాలా ఉన్నాయి. ఇలాంటి కులం సర్టిఫికెట్ ఉండాలి. కానీ భూమిలోకి నువ్వు శరీరకం బ్రతకడానికి, ఈ తెలంగాణ మనిషిని గుర్తించడానికి నీకు ఎన్ని ఆధారాలు ఉంటే పరలోకం వెళ్ళటానికి నీకు ఎన్ని ఆధారాలు కావాలి? పరలోకం ఆధారం నువ్వు పాటిస్తున్నావా? పరలోకం ఆధారం నువ్వు పాటిస్తున్నావా? దానికి ఆచరిస్తున్నావా? దేవుని బిడ్డ ఆచరించాలి. ఎందుకు నువ్వు దేవుని నమ్ముకున్నావు? చూడండి, దేవుడు అందుకని నువ్వు సిద్ధంగా ఉండాలి. నువ్వు నమ్మింది మొదలుకొని ఏం చేయాలి తెలుసా? నువ్వు సిద్ధంగా ఉండాలి. చూడండి దేవుని బిడ్డ చెప్తున్నా, ఆదివారం ఏ పని చేయకూడదు. ఆదివారం ఏం పని చేయకూడదు. శుక్రవారంలో ప్రార్థన ఉంది, ఒక్కరు రావట్లేదు. ఇప్పుడు శుక్రవారం ప్రార్థన నింతే ఒక్కరు రావట్లేదు. ఈ ప్రార్థన ఎందుకు? మన కుటుంబాల సేఫ్టీ, భద్రత కోసం. దేవుడు కాపుదల, దేవుని సన్నిధి నీ కుటుంబాలు, నీ భార్య బిడ్డలో ఉండాలి. దేవుని బిడ్డ ఆదివారం ఏదైనా పని ఉంటే ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలి తెలుసా? క్యాన్సల్ చేసుకోవాలి. ఆదివారం పని అసలు చేయకూడదు. దేవుడి మందికి రా. చూడండి, మొన్న నాకు చాలా బాధ అనిపించింది. ఎప్పుడు? ఆ ఆదివారం రోజు ఎటు గాఢభద్రత తీసుకెళ్ళాను. చూడండి, చాలా బాధ. నాకు ఒక భూమి మీద ఇలా శరీరంగా బతికిటం నాకు ఇంత బాధ ఉంటే దేవుని ఎంత కోపం వస్తుంది. చూడండి, ఒకసారి ఒక వాక్యం చదువుతాను, చూడండి, మీకు చూపిస్తా. కీర్తనలు 2వ అధ్యాయము 11వ వచనం చూడండి. దేవుడు ఏమంటున్నాడు? భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణకుచు సంతోషించుడు. హల్లెలూయా. దేవుని బిడ్డారా, ఇక దేవుడు బాధ్యత ముంతరితే మీరు భయభక్తి కలిగి దేవుణ్ణి సేవించుడి. ఈరోజు ఇక బాధ్యత ముంతరితే ఓకే, భయభక్తు కలిగి యెహోవాను సేవించుడు, గడగడ వణుకుచు సంతోషించుడి. హల్లెలూయా. దేవుని బిడ్డారా, నువ్వు పెళ్లికి వెళితే నీకు సంతోషం వావు, నువ్వు సంతకి వెళ్తే నీకు సంతోషం వావు, లేకపోతే కొట్టుకడికి వెళ్తే సంతోషం వావు, మీ ఆయ బాబుడు, నీ బంధుమిత్రులు, నీ తమ్ముడు దాదులే, నీ అక్క చెల్లెల దగ్గర వెళ్తే సంతోషం ఎవరు ఇయ్యారు? ఇస్తారా? ఇయ్యరు. దేవుని బిడ్డ గుండె మీద చేసి చెప్పే ధైర్యం కావాలి. ఆ ధైర్యం ఎక్కడి నుండి వస్తుంది? దేవుని దగ్గర నుండి వస్తుంది. నీవు క్రైస్తుడా నీ పేరుకే బతుకుతున్నావు, లేకపోతే అల్ప విశ్వాసంగా ఉన్నావు. దేవుని బిడ్డ చెప్తున్నా, ఈ విషయం వింటూ ఉంటే బాధ అనిపించట్లేదా? ఒకవేళ సరిగి లేకపోతే బాధ అనిపించట్లే? దేవుని మందితో నన్ను నీళ్ళే తప్పు కింద నీకు బాధ అనిపించట్లే? బాధ అనిపించదు. కానీ నువ్వు నమ్మి బాధ్యత పాటిస్తే నీలాగే కొంతమంది మారుతారు, కొంతమంది నమ్ముతారు. దేవుని బిడ్డ మనమే ఆదివారం అన్ని పనులు చేస్తూ ఉంటే చూడండి. అందుకని బైబిల్ వాక్యం చెప్తుంది. మీకు వచనాలు ఉన్నాయి కానీ చెప్తున్నా, ఇంకా ఈ 2 వాక్యాలే చాలా టైం పడతాయి. ఆ బైబిల్ వాక్యం ఏం చెప్తున్నా తెలుసా? ఏం చెప్తుందంటే, మీరు పని చేయకపోయినా పనులను పెట్టించి పని చేపిస్తారు. ఏ రోజు? ఆదివారం రోజు అంట. అది కూడా వీడు కూరలు పెట్టించి, చేనులో కూరలు పెట్టించి వస్తాడు, చర్చికి వస్తాడు. ఇక్కడ మనశ్శాంతి ఉండదు వాడికి. మనశ్శాంతి ఎక్కడ ఉంటుంది? చేనులో. ఈ కూలీలు పని అయిపోయిందా లేదా? వాక్యం వినడు, సరిగా ప్రార్థన చేయడు. దేవుని బిడ్డ ఇది కాదు. మళ్ళీ ఆదివారం గుద్దులాట, గొడవలాటలు చేస్తూ చర్చికి వస్తారంట. దేవుని వాక్యం చెప్తుంది తిమోతి పత్రికలో. కానీ క్రైస్తుడు అన్నప్పుడు ఏం చేయాలంటే, ఇలాంటి తల్లాడే ఆటలు పాటలు వద్దు. ఏం చేయాలంటే, ప్రతి విశ్వాసి ఆయుధ వాడితే బాధ్యత దేవుని మందిని తెవాలి. నువ్వు ఒక్కడైనా సరిగా ఉంటే చాలు. ఒక్కడే 10 మందిని పాడు చేస్తున్నాడు తెలుసా? ఇప్పుడు వాడు రాలే, వీళ్ళు రాలే, వీళ్ళు చెప్పడం, వాళ్ళు చెప్పడం, ఏం చేస్తున్నా? మన ఒక్కరి మీద అసలు చెప్పొద్దు. నువ్వు నమ్మినావా? నమ్మినట్టు దేవుని మందిరికి రావు. నీ భార్య కోసం ప్రార్థన చేయి, నీ భర్త కోసం ప్రార్థన చేయి, నీ ముందే పిల్లల కోసం నువ్వు ప్రార్థనకి ఇవ్వాలి. కానీ నా భార్య రాదు, నేను ఇప్పుడు ప్రార్థన చేసేస్తా, ఇంటికి పోయినాక 2 వేసాను అనుకో, పొగ బయటికి రావాలి చెవుల నుండి. అది కాదు.
మన సంఘంలో కొంతమంది ఉన్నారు, భార్య బాగా బాంధేసి పక్కింట్లో వచ్చి చెప్పేది బాగానే కొట్టిన బుద్ధి వస్తుందేమో అంట అనేటోళ్ళు ఉన్నారు తెలుసా. మీరు భార్య భర్తలు ఎందుకు గొడవ పడుతున్నారు? మీకు మనసు మారింది, కంప్లీట్ అదే అర్థం. నీ మనసు మారితే, నీ బుద్ధి మారితే నువ్వేం చేస్తావంటే భార్యను ప్రేమిస్తావు కానీ భార్యని నువ్వు కొట్టావు, మాట చెప్తావు కానీ భార్యని నువ్వు కర్ర తీసి కొట్టావు. నీ కొట్టడం అధికారం ఎవరిచ్చారు? మేము 10 సంవత్సరాలు అయింది పెళ్లి చేసుకుని. ఇంతవరకు ఇంతవరకు నా భార్య నేను ఇప్పుడు కొట్టి నేను అడిగి చూడండి. నువ్వు మాట చెప్తే కొట్టినంత అవుతుంది తెలుసా. నువ్వు మాటకెత్తే రేతస్వరాయిత దేవుని బిడ్డ, కానీ మాట కూడా రేతస్వరాయిత. హల్లెలూయా. అందుకనే దేవుని బిడ్డారా, పక్కన మనం చెప్పొద్దు అది వీడు మారలేదు వాడు మారలేదు, కానీ నువ్వే చెప్పేటోడే మారలేదు అనేది గుర్తువాటవా. హల్లెలూయా. అందుకే నీకు భయం లేదు, దేవుడు అంటే భయం లేదు, చర్చ అంటే భయం లేదు, ప్రార్థన అంటే భయం లేదు. భయమును ఏం చేస్తారు తెలుసా? ఈ కీర్తన గ్రంథం ఏమంటుంది? భయము కలిగి యెహోవాను సేవించుడి. ఈ భయము కలిగి దేవుని స్తుతించుడి. నీ పిల్ల మారిలే, నీ భార్య మారిలే, నీ మర్రు మారిలే, నీ మేడ మారిలే. మనమే ఒక యజమానుడికి బుద్ధి మారలేదంటే పిల్లల జిల్లలు భార్యలు ఎవరు మారలేరు. మారతాడా? మారలేదు దేవుడు. అందుకే అపొస్తలుల కార్యాలను బాడితే నువ్వు నమ్మి ప్రార్థిస్తే నీ ఇంటి వాళ్ళందరూ ఏమంటారు? నీ ఇంటి వాళ్ళందరూ రక్షించబడతారు. నువ్వు దేవుని నమ్మలేదు, నువ్వు ప్రార్థనకి వెళ్ళి నీ రొత్తులు వేల మారుతుడు. దేవుని బిడ్డారా, మారుతుడా? మారు. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా మారడు. నువ్వు ఫస్ట్ మారవాలి సంపూర్ణంగా. దేవుని మారవా, నువ్వు నన్ను మారవా. దేవుని బిడ్డారా, నేనంటే మా ఇంట్లో భయం, మా కుటుంబ పరివారికి భయం. ఎందుకు భయం తెలుసా? నాకు మా అన్న వాళ్ళు పెద్ద పెద్దలోనే ఒక్కొక్క 5 పిల్లలు 6 పిల్లలు. నేనంటే భయం. ఎందుకు భయం? ఎందుకు భయపడుతున్నాను నాకు చూసి? నాతో ఎందుకు మాట్లాడట్లే చెప్తున్నా. ఇప్పుడు ఛత్తీస్గఢ్ వెళ్తా, వాళ్ళు నాతో ఎక్కువ మాట్లాడరు. నేను ఏదైనా యథార్థంగా నీతిగా నిజాయితీ చెప్తాను తెలుసా. ఎందుకు మాట్లాడట్లేదంటే వీడు పాస్టర్ అయిపోయింది, వీరికి చాలా జ్ఞానం ఉంటుంది అనేది వాళ్ళకు గుర్తుంటుంది తెలుసా. ఈయన పాస్టర్, ఈయన చర్చికి వెళ్తున్నాడు, ఈయన తెలుసు, ఒక చరిత్ర తెలుసు ఈయనకి. ఒక చరిత్ర అంటే ఏ చరిత్ర తెలుసు? బైబుల్ చరిత్ర అంటే బైబుల్ వాక్యం తెలుసు. బైబుల్ వాక్యం ఏం చెప్తుంది? నువ్వు ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, నువ్వు ఎప్పుడు పుట్టావు, ఎప్పుడు చనిపోవాలి, మన చరిత్ర మొత్తం బైబుల్లో రాసింది. నీ బైబుల్ చదివితే నీకు మొత్తం తెలుస్తుంది. నీ బుద్ధి మారాలి, నీ బతుకు మారాలి, నీ పాపం విడిచాలి. నీ పాపం విడిచవాలి తిరిగితే నీవు పాపం మారితే అనుకుంటా మందవాలి తిరిగితే బైబుల్ వాక్యం తెలిసి మందవాలి. లేకపోతే నీకు చదువులు తిరిగితే దేవుని మందిరంలో తిరిగితే నీకు తెలియదా? దైవ సేవకుడు వాక్యం కెత్తలేదు, ఆ దైవ సేవకుడు ద్వారా దేవుడు నీతో వ్యక్తమవుతున్నది నీకు అర్థమాట. కేసు తిరిగితే నువ్వు బాధపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ, ఖచ్చితంగా నేను అంటా కదా, దేవుడికి ఎత్తమవుతారు మద్దరితే సంపూర్ణ దేవుని కోసమే బతుక, లేకపోతే సైతాన్ కోసమే బతుక. ఉంటే నుండి వెచ్చగా ఉండు, లేకపోతే వెచ్చగా ఉండి నువ్వెచ్చగా ఉండు. దేవుడికి ఎత్తమవుతారు. కానీ ఈరోజు నేను అంటా కదా, ఒకరినొకరు చెప్పొద్దు. ఏదైనా ఒక వాక్యం ద్వారా గద్దించినప్పుడు ఈ వాక్యము నీతో నాతో దేవుడు వేస్తము ఇది నా మాటయు నీ మాటయు. దేవుడు నాకు అసలు ఏం జరుగుతుందనేది ఆటోమేటిక్గా నా దగ్గర నా చెవులు వినపడుతూనే ఉంటుంది. చూడండి దేవుడు, ఒక సేవకుడితో కూడా మాట్లాడతాం భయం. ఎందుకు భయం? మీ సేవకుడు కాదా? మీ పాస్టర్ గారు కాదా? ఎందుకంటే ఇప్పటికే భయంతోనే ఉన్నారు. అంటే భయంతో ఉన్నారంటే చర్చికి పోవాలా వద్దా, పాస్టర్ గారితో మాట్లాడాలా వద్దా, భయం. శుక్రవారం ప్రార్థన అంటే ఉందా లేదంటే దానికి చాలా తిప్పలు పడతారు. అయ్యగారికి ఉందని చెప్పాలా లేదని చెప్పాలి అని భయం. ఫోన్ చేస్తే ఫోన్లు ఎత్తారు తెలుసా. ఆ ఫోన్లు ఎవరితో మాట్లాడతారు గంటల తరబడి. దేవుడు ఇది కాదు. ఒక సేవకుడు మీకు ఏదో కొట్టుకోవడానికి లేకపోతే మీకు తిట్టడానికి ఫోన్ చేయడు. ఏంటి ఎలా ఉన్నా
మంచిగా ఉన్నారా లేదా అని ఫోన్ చేస్తారు. మీ సమస్యలు తెలుసుకుంటారు, మీ బాధలు తెలుసుకుంటాడు, ప్రార్థన చేస్తాడు. ఆ పాస్టర్ గారితోనే మాట్లాడుకుంటూ ఉంటే చూడు, దేవునితో మీరు ఎప్పుడు మాట్లాడతారు? పాస్టర్ గారు ఒక శరీరకంగా ఉన్నాడుగా, భూమి మీద ఉన్నాడుగా. పాస్టర్ గారితో మాట్లాడు. భయం అంటే, దేవుడు అంటే మీకు భయం లేదు మనసు. హల్లెలూయా. దేవుని బిడ్డకి ఇక బాధ్యత మొత్తం ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు, ప్రతి సేవకుడు కూడా ముందు ఏం చేయాలంటే సిద్ధంగా ఉండాలి, నమ్మాలి. దేవుణ్ణి నేను నమ్ముతాను, మనకు నమ్మకం అందవాలి. దేవుణ్ణి నమ్మి నేను దేవుని బిడ్డని, దేవుని పిల్లని, దేవుని మరికిన నన్ను ఏదో నమ్మకం అందవాలి. మీకు బల్ల గుద్ది చెప్తే కూడా ఒక్కొక్కరు అర్థం కాదు. ఇంతవరకు ఒక్క ఆజ్ఞ కూడా మీ బుర్రలో లేదంటే ఇంకా మీరు ఇంకా విశ్వాసాలు గింత కూడా ఎదిగలేదు. వండు దేవుని మాట, దేవుడికి ఎంత ఆజ్ఞ వండు అని కూడా మీకు గుర్తిల్లే, బాడ మీద గుర్తిల్లా. ఇప్పుడు మీకు మీ మైండ్ ఎక్కువ బాతం తిరిగితే, మీ మైండ్ ఎక్కువ బాతం తిరిగితే వ్యవసాయం బాగా మైండ్ పిక్సాసం మందవాళ్ళ వ్యవసాయం. కానీ వండే విధానంగా మన జ్ఞానం మందవద్దు, వండే విధానం జ్ఞానం కలిగి మందవద్దు. దేవుని మీద జ్ఞానం వండే విధానం కలిగి మందవద్దు. మీకు తెలుసుగా, అంతకుముందు కళ్యాణ్ పాస్ అయ్యామని ఒక ఆయనకి ఏంటి, ఎందుకు ఒక ఆమెకి బర్రె ఇచ్చి బర్రె కొనుక్కున్నది. బర్రె కొనుక్కుంటే దేవుడు ఇచ్చిండు, దేవుడు నమ్ముకొని బర్రె కొనుక్కున్నది. దేవుడు మేలు చేసినా లేదా? మేలు చేసి పాలు పిండి ఇటు అటు బీజ ఏం చేసింది? చర్చికి పోలే. ఏమైంది? బర్రె ఏమైంది? చనిపోయింది. అదే కాకుండా ఇప్పుడు వ్యవసాయం చేసేటప్పుడు కూడా మీరు ఏం చేయాలి తెలుసా? దేవుని మొదటిగా ప్రేమించాలి, దేవుని మందిరికి రావాలి. జకర్యా పత్రికలో ఉంటుంది. ఏమంది? మీరు దేవుని ప్రేమిస్తే దేవుని మందిరంలో వస్తుంది, మీ పంట చేను పండుతాయి. లేకపోతే ఏమవుతుంది? చీడు పురుగులు వస్తాయంట, మిడతలు వస్తాయంట, ఒక్క నిమిషంలో మిషింగ్ తినేసినట్టు తినేస్తాయి. అది నేను చెప్పిన మీరు నా మీదుగా దేవుని వాక్యం చెప్తుంది. ఇది నాకు కలగొచ్చు, నీకు కలగొచ్చు కదా. ఇది దేవుని సిద్ధంలో ఉంది. ఆ సమస్య నీకు కలగొచ్చు, నాకు కలగొచ్చు. కానీ మనం ఏం చేయాలంటే, దేవుడు ఏమనంటే మీరు అన్నిటికంటే నాకు ఎక్కువ ప్రేమించమన్నారు. లూకా పత్రికలో ఉంది. అన్నిటికంటే నాకు ఎక్కువ ప్రేమించాలి. ఆ తర్వాత మీ కుటుంబం, ఆ తర్వాత మీ పాస్తిని మీరు ప్రేమించాలని చెప్తారు దేవుడు. మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఏసాని ప్రేమిస్తున్నాం. ఆదివారం గుర్తు రావట్లేదు. ఇవాళ కూడా ఒక ఆమె అనేది ఏంటి, ఒడ్లు జల్లాలని నాకు వచ్చింది, కానీ నేను చెప్పలే. ఎందుకంటే బాధపడతారు. ఆదివారం ఏం ఒడ్లు జల్లుతారు, ఆదివారం అది తెలవదా అని చెప్తాను అనుకున్నాను. కానీ ఆదివారం అనేది గుర్తుపడి మీ సంతానం మీకు బాగా గుర్తుమంత మధ్య ఆదివారం గుర్తుమానం మీకు బేగ ఆటింది అనేది మీకు బాగా గుర్తుమంత. అంటే 7వ రోజు మాత్రం మీకు గుర్తు రావు. ఒకటి దేవుని బిడ్డ గుర్తుమందవాలి. ప్రతి క్యాలెండర్ మీ దగ్గర నుంచి మన విశ్వాసులు అందరి దగ్గర పిల్లలు చదువుకున్న పిల్లలకి ఉంటారు. క్యాలెండర్ ఇంటికి ఇచ్చినట్టున్నా. ఏంటి? ఈ జూలై నెల ఇది బేవారం తెచ్చినటువంటి 2వ వారం 14వ తారీఖు. అంతేనా? 2వ వారమేనా? 2వ వారం 14వ తారీఖు. హల్లెలూయా. దేవుని బిడ్డలు అందుకనే యేసుకెళ్ళ గ్రంథంలో బాధ్యతముద్ర ఎత్తితే నువ్వు సిద్ధంగా ఉండాలని దేవుడికి ఎత్తముతారు. దేవుని బిడ్డ నువ్వు సిద్ధంగా మత్రితే ఆ చుట్టూ నువ్వు సిద్ధపడాలి, ప్రార్థనతో సిద్ధపడాలి, విశ్వాసంతో సిద్ధపడాలి, విశ్వాసంతో బ్రతకాలి, విశ్వాసంతో జీవించాలి. అలాగే నీ కుటుంబాన్ని కూడా నువ్వు ఏం చేయాలి? రక్షించాలి. నిన్ను వాళ్ళని పురుగు వాళ్ళని ప్రేమించాలనే మాట బాకి తడితే అది ఆత్మీయంగా ప్రేమించే మాట, మారుకుంటూ ప్రేమించే మాట. అయ్యో మారవరు బాకి తడితే నేను చర్చి దాయనేది వేర్మారరు అని బలవంతో కరుగుతాయి. రోరు బావరు వేరు బావ సైతాన్ పని అది. కానీ నువ్వు మార్తస్కే నువ్వు ప్రేమతో కెత్తరితే ఓ నీ మాట కేంద్రుతావు, ఓడు చర్చికి వాతురు దేవుని బిడ్డ. హల్లెలూయా. అందుకే నీ బాధ్యత ఉంటే వేసుకెళ్ళగల నువ్వు మొదటిగా సిద్ధంగా ఉండాలి. నువ్వు సిద్ధపడి నీతో కలిసి సమూహాన్ని సిద్ధపరచాలి. నీ కుటుంబం మీదుగా నీతో మొదలు నీ కుటుంబాన్ని బతికేవాలి, సిద్ధపరచవాలి.
సిద్ధపరిచి బతికే వాళ్ళు తిరిగితే వారిని కావలి కాయాలంట. నీ కుటుంబాన్ని నువ్వు కావలి కాయాలి. నీ కుటుంబాన్ని పాడు చేసే వాళ్ళు లేరా? మీ కుటుంబాన్ని పాడు చేసే వాళ్ళు లేరా? ఉన్నారు. ఎవరు? సైతాన్ ఎట్లా వచ్చి పాడు చేస్తుంది తెలుసా? ఒక మనిషి రూపంగా వచ్చి పాడు చేస్తుంది. నీ భార్యకి ఏదో వస్తే తాగిపోతాం వచ్చి రారి ఇక్కడ దాకా పోయేద్దాం, ఇక్కడ కోటకాడ దాకా ఏం చేస్తాయి? ఈ పెద్ద దయ్యం వచ్చి చిన్న దయాన్ని తీసుకెళ్ళి చిన్న దయానికి ఇంక పెద్ద దయం కట్టు రేజర్ కూడా చేస్తాడు. అతను ఈ రెండు జత కలిసిననుకో ఈ భర్త ఇంకేం చేయలేడు. దేవుని కానీ భార్య కూడా అంతే. దేవుని బిడ్డ భార్య కూడా ఏం చేయాలి? ప్రేమతో చెప్పాలి భర్తని, పిల్లల్ని ప్రేమతో చెప్పాలి. దేవుని మందిరం అంటే ఒక్కడు కూడా మానకుండా దేవుని మందిరికి వస్తా అంటే దేవుడు నీకు నిండుగా దీవిస్తారు. ఇలా యెహోవాని సేవించేవారు ఇలా దీవించబడతారని కీర్తన గ్రంథంలో ఉంటుంది. దేవుడు నీ పిల్లలు మీరు దీవించబడతారని దేవుడు వాక్యం. ఈ వాక్యం వింటున్నారు కానీ మీ బుర్రకి ఎక్కట్లే. ఎందుకు ఎక్కట్లే? మనసు మీకు ఇక్కడ ఇల్లే, మీ హృదయం మీకు ఇల్లే. మీరు బెగోవాటి భక్తి క్యాజవా. అందుకని యేసు ప్రభు మాట బేలమంత గొడ్డలతో నరికినట్టు ఉంటుంది. యేసు ప్రభు మాట ఒకసారి ఏమనంటే, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు? ఈ మాట ఎవరికి తగింది? ఈ మాట ఎవరికి దక్కుతుంది? మనకే. మనం యాజ్ఞలు పాటించాలి కాబట్టి ఈ మాట మనకే యేసు ప్రభుకి ఎత్తముతుంది. ఎలా అల్ప విశ్వాసులారా, బుద్ధి లేని వారులారా. దేవుని బిడ్డ హల్లెలూయా, ధని స్తోత్రం. కానీ ఈ మాట పడకుండా మనం దేవుని ఆజ్ఞలు పాటిస్తే మన కుటుంబం సుఖంగా మంతా. దేవుడు మనల్ని అందరినీ దీవిస్తాడు. దేవుడు అందరినీ మనల్ని కాపాడుతాడు. దేవుడు అందరినీ మనల్ని బాధ్యతలు భద్రపరుస్తాడు. దేవుని బిడ్డ హల్లెలూయా. నేను పెద్ద సబ్జెక్టు అంటే ఈ సబ్జెక్ట్ మొత్తం కంప్లీట్ అవ్వాలంటే దగ్గర 24 గంటలు పడతాయి. కానీ ఈరోజు 2 వాక్యాలు మీకు చెప్పి నేను ముగిస్తా. కానీ ఈ బాధ్యత మొదటి యజమానుడు సిద్ధంగా అన్నాను. ఈ మాటకైతే పాస్టర్ గారు సిద్ధం లేకపోతే సంఘం సిద్ధంగా మరి పాస్టర్ గారు సిద్ధంగా మనసుకి సంఘం బతికివ్వాలి, సిద్ధం మందవాలి. ఈ దేవుడు ఈరోజు పాస్టర్ గారి ద్వారా వేస్తున్న నువ్వు సిద్ధంగా ఉండాలి. అల్ప విశ్వాసి నువ్వు సిద్ధంగా ఉండాలి. అల్ప విశ్వాసి. అందుకే నీకు వస్తున్నాయి కష్టాలు, అందుకనే వస్తున్నాయి నీకు నష్టాలు, అందుకనే వస్తున్నాయి నీకు బాధలు. దేవుని బిడ్డ ఇంత రోగం కూడా ప్రాణం భారతీయసమంతా చుటీల రోగం నీ జీవితాలకి ఎంత బాడ మీద తిరిగితే నువ్వు దేవుని విడిచి మనసును చుట్టూ తిరియమంటే దేవుని విడిచి మనసు ఒక క్రైస్తవుడు నీకు సహాయం కీర్తనెత్తితే దేవుడు నీకు సహాయం కీర్తాడు తెలుసా? చూడండి, దేవుడు ఒక సేవకురాలు హాస్పిటల్ నీకు పంపిస్తే నువ్వేం చేస్తున్నావు తెలుసా? దేవుని నమ్ముకున్నావే కానీ చర్చికి రాదు. నువ్వేం చేస్తున్నావు? ఏంటో తింటున్నావు, తాగుతున్నావు, లేకపోతే ఇటు బీకర్గా తిరుగుతున్నావు, లేకపోతే నీ భార్యతో కొట్టుకుంటున్నావు, లేకపోతే నీ పిల్లలని కొడుతున్నావు. సిగ్గులేదా దేవుని బిడ్డ? సిగ్గులేదా? కానీ సిగ్గు రావాలి మనకి. ఎందుకు సిగ్గు రావాలి తెలుసా? దేవుని నమ్ముకున్నాం కానీ పేరుకే నమ్ముకున్నాం కానీ దేవుణ్ణి సంపూర్ణంగా నమ్మలేదు. మన విశ్వాసులు ఏ సంఘంలో విశ్వాసులు కొందరు ఏమంటారు తెలుసా? చర్చి ఇక్కడ ఉంది కానీ చర్చికి రారు, ఇంటికాడ ఉంటారు, రారు, వెళ్ళేటోళ్ళు వెళ్ళనియారు, వాళ్ళు రారు. అర్థమవుతుందా? భర్త ఏమంటారంటే నేను వెళ్తా చర్చికి అంటే ఆగు అంటారు, భార్య లేకపోతే పిల్లలు అంటారు. ఈయన వెళ్ళేటోడు వెళ్ళనియాడు, వాడు వచ్చేటోడు రాడు, ఇద్దరు రారు కంప్లీట్గా. అది పరిస్థితి జరుగుతుంది. దేవుని బిడ్డ గమనించండి. నేను అంటున్నాను కదా, నేను సూటిగా కెత్తమంటాను. మన సంఘ విశ్వాసం ఆత్మీయంగా ఇంత కూడా ఎదిగిల్లే. మీరు ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళు ఏమంటారు తెలుసా? 6 రోజులు కష్టపడి 7వ రోజు మేము ప్రతి వారం చర్చికి వస్తున్నాం అయ్యా. ఒకవేళ శుక్రవారం ప్రార్థన ఉందా? అయ్యా మేము శుక్రవారం కూడా ప్రార్థనకు వస్తున్నాం. గుండె మీద చేసి చెప్పగలుగుతాడు, 100 మందిలో చెప్పగలుగుతాడు.
1000 మందిలో చెప్పగలుగుతాడు. కెతుతారు దేవుని బిడ్డ. చూడండి. కానీ మనం కొన్ని విషయాలు మీకు చెప్పాలి. ఒక్కొక్క సంఘంలో వెళ్తాం, మన బుద్ధి మారు. అక్కడ వెళ్తాం, ఓహో ఈ సంఘం ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఆ సంఘం మారింది, అయ్యగారు ఎలా చెప్తున్నాడు వాక్యం, అలా వాక్య ప్రకారం. కానీ అక్కడ మాటలు ఇక్కడ చెప్పి మనం వాళ్ళకి మారిళ్ళు, కానీ మనం చెప్తాం ఇక్కడ వచ్చి తెలుసా, నీ బుద్ధి నా బుద్ధి మారిల్లే. ఎక్కడో ఉన్న మాటలు తీసుకొచ్చి మనం ఇక్కడ చెప్తాం, అది తప్పు. తెలుసా, మాటల్లో కాదు, శాతాలో ఉండాలి, క్రియలో ఉండాలి. క్రియలు అంటే ఏంటి? నువ్వు చేసే పని పద్ధతి కనపడాలి, మంచితనం. దేవుని బిడ్డ మాట చెప్తాం, మాట అందుకే చెప్తాను, కాలు జాగ్రత్త తీసుకుంటాం కానీ ఎవరు జాగ్రత్త తీసుకోగలుగుతామా? తీసుకోలేము. నీ మాట ఎంత పరువు తీస్తుంది నీకు, నీ మాట ఎంత నీకు సిగ్గుకరంగా చేస్తుంది తెలుసా దేవుని బిడ్డ. కానీ దేవుడు ఏమంటున్నా అంటే, చూడండి ఒక్క మాట చూడండి, ఒక మాట ఇంకొక మాట చూద్దాం. యేషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం చదవండి. యేషయా గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనం చదవండి. మీరు మీ చేతులు చాపుచినప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొనుకును. మీరు బహుగా ప్రార్థన చేసినప్పుడు నేను వినును. చేతులు రక్తముతో నిండి ఉన్నవి, మిమ్మును కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలను నాకు కనపడకుండా వాటిని తొలగింపుకొనుడి. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డారా, ఈ వాక్యం వింటూ ఉంటే నేనే సరిగ్లేనేమో నాకు బాధ అనిపిస్తుంది. తెలుసా పైన ఒక వచనం ఉంటుంది. ఏ వచనం అంట? 12వ వచనం పైన ఉంటుంది. ఒక మాట చదువు. కాదు 12 కాదు, 12 పైన ఉంటుంది. అంటే 11వ వచనం లాస్ట్ మాట చదువు. కాదు గొర్రెల రక్తము అన్నది కనపడట్లే? గొర్రెల రక్తం మందనైనను మేకపోతుల రక్తం అందనైనను నాకు ఇష్టము లేదు. నా సన్నిధిని కనపడవలనని మీరు వచ్చువారనే నా ఆవరణను రొక్కుటకు మిమ్మును రమ్మును వాడవను. హల్లెలూయా. దేవుని బిడ్డారా, ఏ చందు దేవుని బిడ్డ నీకు బాధ్యత మంత్రి యేసు ప్రభువు అతనితే బాధ్యత మంత్రి కోడెల రక్తమైనను గొర్రెల రక్తమైనను మేకల రక్తమైనను బెద్ది కూడా మీ పాపాన్ని తీసి వాటో. మీరు వెళ్ళండి, మేకలు కోయండి, గొడ్డుని కోయండి, మీ పాపం నిమిత్తం కోయండి, లేకపోతే మేకలు కోయండి, కోళ్ళు కోయండి, ఏది కోసినా మీ పాపము పోదు. ఈ వాక్యం ఎలా ఉంది అలాగే భూమిలోకి నడుస్తుంది. అర్థమవుతుందా? భూమిలోకి నడుస్తుంది. మీరు వాక్యము గ్రహించాలి, వాక్యం కేంద్రి దాన్ని గ్రహించవాలి. అది మన హృదయంలో. నేను పుట్టిన పెరిగి మా పెదనాన్న పెద్ద పూజారిగా ఆ ఊర్లో మేకలు తేయడం కోయట ఈత లాస్ట్కి ఆయన దయ్యం ఆయనకి తినేసింది. తెలుసా దేవుని బిడ్డ, దేవుడు అనేటోడు మనుషుని చంపడు. దేవుడు అనేటోడు ఏంటి మేకల గొర్రెల్ని ఆశించాడు. తెలుసా, దేవుడు మేకల గొర్రెల్ని ఆశిస్తాడా? మనుషుని నాకు బలి ఇవ్వడని ఆశిస్తాడా? లేదు దేవుని బిడ్డారా. కానీ దేవుడు ఏం ఆశిస్తాడు తెలుసా? నీ మనసు నాకు కావాలి, నేను నీలో ఉండాలి, నువ్వు నాకు ఆరాధించాలి. దేవుని ఆత్మ నీ ఎగమత్తితే నువ్వు దేవుని ఆరాధించి నీ మనసు మార్తేనే నీ ఎగమంతో దేవుడు. నువ్వు వాసు లేకపోతే విగ్రహ ప్రార్థనకి ఎత్తి కూడా నీ ప్రార్థనకి ఏం చూడ, నీ ప్రార్థన చలో. దేవుని బిడ్డ చల్ల తినాల్సిన చలో. మత్తయి సువార్త వీళ్ళు ఎన్నో సంవత్సరాలు నమ్ముతున్నాడే, ప్రభువా నీ నామంలో మేము ఏం చేసామో దెయ్యాలు ఎలగొట్టినామన్నా. లేదు, ఎలగొట్టారు, కానీ ఆ మూమెంట్ ఎలగొట్టారు. అలా చేయటం ఇలా చేయటం చేశారు. 2 విధాలు చేశారు. ఒకసారి మంచి చేస్తున్నాం, ఒకసారి చెడ చేస్తున్నాం. అందుకే నేను లెక్కలు చూస్తే లాస్ట్కి ఏమైతే ఇదిగో నీ లెక్కలు చాలా ఉన్నాయి, జీవ గ్రంథంలో నిండిపోయినాయి.
నువ్వు చెడు పని చేస్తున్నావా? లెక్క ఉంది, దేవుడు రాస్తున్నావు. నువ్వు మంచి పని చేస్తున్నావా? దేవుడు లెక్క రాస్తున్నాడు. దేవుడు హల్లెలూయా. అందుకే నీకు బాధ్యత ఉంది. 15వ వచనం అంటే బాధ్యత, మీరు మీ చేతులు సావునప్పుడు చూడక కప్పుకొని ఉన్నాను. మీరు బహుగా ప్రార్థన చేసి చాలండి. చూడండి దేవుని, మీరు మీ చేతులు సాపి ప్రార్థన చేస్తూ కూడా నాన్న చేతులు కొండ మూసి మింతాను. నేను అర్థం బాత నువ్వు ప్రార్థనకి తిను, కానీ ఆదివారం ఆజ్ఞ పాటించలేదు. అది ఇప్పుడు నిన్ను ఇక్కడ పెడతావు చర్చిలో. ఇది చెప్పింది ఎక్కుతుందేమో అనుకుంటాం, బయట కూడా పెడతాను. దేవుని ఆజ్ఞ నాది చెప్తాను. దేవుని వాక్యం మొదటి ఆజ్ఞ బాధ్యత 6 రోజు కష్టపడి 7వ రోజు దేవుని మందిరం తేవాలి. తర్వాత ఏం చేయాలి తెలుసా? తర్వాత ఏం చేయాలంటే దేవుని ఎల్లప్పుడూ మనం ఏం చేయాలంటే దేవునికి ఆరాధించాలి. ఈ ఆజ్ఞ ఎక్కడ ఉంది? ఎల్లప్పుడూ ప్రభుని ఆరాధించుడి, మరల చెప్పుదును ఆరాధించి. ఈ ఆజ్ఞ ఎక్కడ ఉంది? పిలిపిలి పత్రిక. దేవుని పాటించాలి, వాక్యం పాటించాలి. నువ్వు వాక్యం పాటించకుండా చర్చికి ఎన్ని సంవత్సరాలు చర్చి నువ్వు చనిపోయేంత సేపు వచ్చినా నువ్వు పరలోకం వెళ్ళవు. దేవుని ఆజ్ఞ వాక్యం పాటించాలి, వాక్య ప్రకారం జీవించవాలి. నువ్వు వచ్చాట చేతులు పైకెచ్చి ప్రభా పక్కింటోళ్ళు మారాలి, ఆ ఊరోళ్ళు మారాలి, ఈ ఊరోళ్ళు మారాలి గట్ట నువ్వు మారలే. ప్రార్థన బాగుంది, ఆ ప్రార్థన కూడా పై పారాలి. మనసు పూర్తిగా ప్రార్థన, ఆత్మీయ భారం కలిగిన ప్రార్థన కాదు, కన్నీరు ప్రార్థన కాదది. దేవుని మీరు కేంద్రవాదు బాధ జరగమంతా ప్రార్థన కింద ఆ ప్రార్థన చాలు. ఇది మనం బాధ్యతలితే మన ఇంటి వారికి మనం మార్చలేమంటే పక్కింట్లో ప్రార్థన చేస్తే మారుతారా? వాక్యం చెప్తుంది పుస్తకం, నువ్వు నమ్మి బాప్తిసం పొంది అక్కడ ఆ పుస్తక కార్యంలో ఉంటే నువ్వు నమ్మి విశ్వసించిన ఎడల నీ ఇంటి వాళ్ళందరూ రక్షించబడతారు. నమ్మవాలి, విశ్వసించవాలి. తర్వాత నీ కుటుంబాలను ప్రార్థనకి వండే దినతి ఒక కుటుంబాన్ని మారుతుంది తెలుసా? దేవుడు కార్యము వండేది. ఎవరు? సరసాలలో అధికారి ఆపుస్తాయి పౌలు శీలని బంధించిన అధికారి ఆపుస్తు కార్యం ఉంటుంది. అధికారి కుటుంబం అంటే అక్కడ సెక్రటరీ లెక్క మంత్రం పోలీస్ స్టేషన్ బంధించినప్పుడు ఒక పోలీసు ఉంటాడు, ఆ అధికారి ఆయన మారిండు. ఆయన కుటుంబాన్ని ముందే అదే దినం నమ్ముతారు, అదే రోజు బాప్తిసం తీసుకుంటారు తెలుసా? దేవుడి బిడ్డ, దేవుడు మీకు మీ పక్షాన ఉంటాడని పౌలు గారు దేవుని వాక్యం బోధిస్తారు. ఆ రోజు మేము ఏం చేయాలి? బాప్తిసం పొందట్టి, దేవుని నమ్మటి బాప్తిసం పొందట్టి. దేవుని బిడ్డ మనం నమ్ముతారు. 5 సంవత్సరాలు వస్తారు, 10 సంవత్సరాలు వస్తారు. మనం నమ్ముతే నా పిల్ల, నా మేయడు, నా భార్య పిల్లలు భార్య మారిలా. మనము నేను మారిలేవు కాబట్టి మారిలేవు, భార్య మారి. దేవుని ఆజ్ఞ అందరికీ చెప్పాలి, నువ్వు పాటించాలి. నీ పిల్లలకి, నీ భార్యకి చెప్పాలి. దేవుని హల్లెలూయా. చెప్తేనే వాళ్ళకి తెలుస్తుంది. ఆదివారం నీకు తెలియదా? ఏంటి ఆదివారం పని చేసింది? పెద్దల కాడి తాళం చేసి ముందుగా వచ్చి ఏం చేయాలంటే దేవుడి మందిరంలో ప్రార్థన చేయాలి. పాస్టర్ గారు రాకముందు వచ్చి ఏం చేయాలి? దేవుడి మందిరంలో వచ్చి మోకరించి నీ బాధ, నీ కష్టం, నీ బాధ, నీ సమస్య నువ్వు దేవుడి మందిరంతో ప్రార్థన చేయాలి. సేవకుడు వాసు ప్రార్థన కీసు గంట తర్వాత ఆ గంట తర్వాత ప్రార్థన కీతస్కే ఆ పారమ్మ ప్రార్థన కీత. ఈ వచ్చిన విశ్వాసం ఏం ప్రార్థన చేస్తాడు? ప్రార్థన చేయలేదుగా. పారమ్మ ప్రార్థన అంటే ఏంటి? పారమ్మ ప్రార్థన చేసి మనం పాటలు పాడాలి. ఆ మూమెంట్లే పారమ్మ ప్రార్థన చేసి ఆమెట్ అన్నప్పుడు ఆ మూమెంట్ వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాడా? చేయలేడు. ఏం చేయాలంటే ఒక కడుపు ముందు వచ్చి నీ పరిస్థితులు, నీ బాధ, నీ దుఃఖము, నీ వేదన దేవుడి మందితో వచ్చి నీవు ప్రార్థన కింద దేవుడు నీ ప్రార్థన ఆలకించు. దేవుని బిడ్డ నేర్చుకున్నా. ఒకవేళ పాస్టర్ గారు ముందుగా వచ్చి ప్రార్థన చేస్తున్నంటే తన పరిస్థితులను బట్టి ప్రార్థన చేస్తున్నాడు. దేవుని బిడ్డ
హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డారా, ఇది సత్యం. నువ్వు దేవునికి ప్రార్థన చేస్తున్నావు అంటే దేవుని వాక్యం ఖచ్చితంగా పాటించవాలి. బాధ్యతలు పాటించవాలి. నువ్వు ప్రార్థన కూడా ఒక మాటకెత్తలు కాయిస్తా, కానీ దానికి బాధ్యత ప్రార్థన కావాలి, ఆజ్ఞ పాటించవాలి. అది చుట్టి దేవుడు మన పట్ల ఏం చేస్తారంటే గొప్ప కార్యాలు జరిగిస్తారు. దేవుని బిడ్డ హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డరా, అందుకే నీకు దేవుడు బాధ్యత ముందు ఎత్తితే నువ్వు సిద్ధంగా ఉండు. నువ్వు సిద్ధంగా ఉండి తర్వాత నువ్వు సిద్ధంగా ఉండి నీతో ఉన్న వారికి సిద్ధపరచవాలి. మొదటి మాట నువ్వు సిద్ధంగా ఉండాలి. రెండోది నీ కుటుంబ పరివారం అందరినీ నీ బాధ్యత వారికి సిద్ధపరిచి దేవుని మందిరికి కరిగి తత్తవా. మూడోది నీ చుట్టుపక్కల మంతరుగా. చుట్టుపక్కల అంటే చూడండి, వీళ్ళెవరు అంటే దేవుని బిడ్డలో మనం యేసు రక్తం కరగబడిన ఒక కుటుంబాన్ని, కానీ వాళ్ళ ఊరు ఎక్కడ, వాళ్ళెక్కడో కానీ తెలియదు. కానీ దేవుని ప్రేమను బట్టి మనం తెలుసుకున్నాం. దేవుని ప్రేమను బట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. అలాగే మనం ఏం చేయాలంటే మొదటి నువ్వు సిద్ధపడాలి, తర్వాత రెండోది నీ కుటుంబాన్ని సిద్ధపరచాలి. సిద్ధపరచాలంటే కుటుంబాన్ని తీసుకురావాలి దేవుని మందిరికి. మూడోది చుట్టుపక్కల నుంచి చెప్పాలి. దేవుని బిడ్డ చుట్టుపక్కల నుంచి చెప్పాలి. పలానోడు చెప్పినందుకు దేవుని నమ్మొద్దు. నువ్వేం చేయాలంటే నీకే బాధ ఉంది, నీకెక్కడికి వెళ్తే సుఖం దొరుకుతుంది, నీకెక్కడికి వెళ్తే సంతోషం దొరుకుతుంది, నువ్వు బెగ్గతిరితే నీకు సంతోషం, నీకు సమాధానము నీకు దొరికితే అగన్ దేవుని బిడ్డ. కనే పాస్టర్ చెప్పినట్టు ముఖ్యమంత్రి చెప్తే మనం భయపడాల్సిన అవసరం లేదు, ప్రధానమంత్రి చెప్తే భయపడాల్సిన అవసరం లేదు. కనే పాస్టర్ గారికి వాళ్ళ తమ్ముడిని చంపినప్పుడు ఏం చేశారు తెలుసా? కనే పాస్టర్ ఇక్కడ భద్రాచలం తీసుకొచ్చి కొన్ని నేలలు ఇక్కడ ఉండు నీకు చంపుతానని అక్కడ ప్రభుత్వమే చెప్పింది. ప్రభుత్వం అంటే ఎవరు రాజకీయ నాయకులు చెప్తే నా వల్ల కాదు, ఇక్కడ నేను ఉండలేను. నిన్న కూడా మొన్న పోయిన అదే మాట చెప్తాను. ఇక్కడ ఉంటే సేవ అక్కడ ఎట్ట జరుగుతుందబ్బా? ఇక్కడ ఉంటే సేవ అక్కడ ఎట్ట జరుగుతుంది? ఒక నడిపించే నాయకుడు ఇలా ఉంటే ప్రజలు మంచిగా ఉంటారు, సంఘం మంచిగా ఉంటుందా? దేవుని బిడ్డ, నీ కుటుంబాలు నువ్వు నడిపించే వ్యక్తి నువ్వు కరెక్ట్గా ఉంటే, నీ కుటుంబం కూడా కరెక్ట్గా ఉంటే పక్కలో కూడా వస్తారు. దేవుడు ఏం చేసిందంటే ఒక నెల 2 నెలలు ఉండి వెళ్ళిపోయింది. యేసు ప్రభు కోసం చావడానికి వచ్చానంటారు. చావడానికి నేను వచ్చాను, చంపితే చంపని. వారు ఒకవేళ చంపితే దేవుడు ఉన్నాడు, నన్ను బ్రతికిస్తాడు, నన్ను కాపాడుతాడు. ఒకవేళ నా గడి వస్తే నేను చనిపోతా, లేకపోతే నా గడి వస్తే వాళ్ళు నన్ను చంపుతారు, లేకపోతే చంపలేడు అడ్డగోడు. చూసారా? ఆ సేవకుడు అలా ఉంది కాబట్టి 4-5 రాష్ట్రాల్లో సేవ స్థాపించింది. తెలుసా? సేవ స్థాపించాడు దేవుని బిడ్డ. అందుకే ఒరిస్సా నుండి, ఛత్తీస్గఢ్ నుండి, ఆంధ్ర నుండి, తెలంగాణ నుండి అక్కడ పోయి ట్రైనింగ్ చేస్తున్నా. మంచి ట్రైనింగ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ, ట్రైనింగ్ వాక్యం. విశ్వాసులు ఏం చేయాలి తెలుసా? విశ్వాసులు కూడా ట్రైనింగ్ వెళ్ళాలంటే అప్పుడప్పుడు మీటింగ్ ఉంటాయి, మీటింగ్ వెళ్ళాలి, నేర్చుకోవాలి. మీటింగ్ వెళ్ళాలి, నేర్చుకోవాలి, వాక్యం నేర్చుకోవాలి. చర్చిలో ఒక భాగము, మీటింగ్లో పోయే ఒక భాగము. సేవకుల మీటింగ్ ఉంటుంది, అమ్మగారుల మీటింగ్ ఉంటుంది. దేవుని బిడ్డ హల్లెలూయా. కానీ దేవుని బిడ్డారా, దేవుడు ఏం చెప్తున్నానంటే నువ్వు సిద్ధంగా ఉండు, నువ్వు సిద్ధంగా ఉండు, నీతో ఉన్న వారికి సిద్ధపరచు. దేవుని బిడ్డ ఈ 3 మాటలు జ్ఞాపకం ఉంచాలి. మళ్ళీ దానికి ముందు ఒక మాట బాధ్యత. 6 రోజులు కష్టపడి 7వ రోజు బెగవాయవాలి దేవుని మందిరంలో చెప్తున్నా. పోయిన వారం కూడా చెప్పాను చాలా. పోయిన వారం 2-3 వచ్చారు. మీ భార్యలని చెప్పండి, మీ భర్తలని చెప్పండి, మీ ముజుడికెలాంటి, మీ ముత్తకింకెలా. మనం దేవుని నమ్మేది వాళ్ళు. దేవుని నమ్మితే మన బాధ పాటించమంటారు. ఎందుకలా? దేవుని నమ్మిన నువ్వు పాటించవాలి. చూడండి, నాకు ఏంటంటే చెప్తాను, ఆదివారం సంత. ఎక్కడ ఆదివారం సంత? గట్టి చెప్పాలి. ఆదివారం సంత, సరళ సంత. మళ్ళీ ఇంకొక చోట సంత ఉంది. ఎక్కడ ఉంది ఆదివారం సంత? సార్ పగల కూడా ఆదివారం సంత. తెలుసా?
ఆదివారం సారపాకలో కూడా ఆదివారమే సంత. ఇది ఎట్లా తెలిసిందంటే రామపురం ఉన్నప్పుడు జానమరకాయ గారు ప్రార్థన అయిపోయినాక మాకు కూరగాయలు పంపించేది, సంతకు పోయి కూరగాయలు. అప్పుడు నాకు తెలిసింది, ఓహో ఈ ఆదివారం ఇక్కడ కూడా సంత ఉందా. మళ్ళీ అలాగే ఆదివారము సంత ఈ మధ్యలో ఇక్కడ ఉంది ఇంకొకటి దేవుని. కానీ ఆదివారం గారబద్దలు తీసుకెళ్తాం, ఆదివారం ఇవి. క్రైస్తుడు ఏం చేయాలంటే ఆదివారం తప్పించుకునే బుద్ధి ఉండాలి, తెలుసా? ఇప్పుడు చెప్తాను. అన్యులు ఆదివారం తీసుకెళ్తారు. ఆదివారం అన్యులు ఎందుకు తీసుకెళ్తారు? ఆ సంత చూసినట్టు ఉంటుంది, గారబద్దల్ని మిల్లు పట్టినట్టు ఉంటుంది, అన్ని దద్దు సరదాగా చూసుకున్నట్టు ఉంటుంది కదా. అంటే సరదాగా ఆ సంతకి ఏంటంటే సరదాగా చూసుకోవడం సామాన్ కొనుక్కోవడం రావడం. కానీ క్రైస్తుడు ఏం చేయాలి తెలుసా? దినం తప్పించి పోవాలి. ఒకవేళ శుక్రవారం సంత ఉందా? శుక్రవారం ఎక్కడ ఉంది సంత? శుక్రవారం సంత ఎక్కడ? ఎక్కడో ఒక చోట ఉంటుంది సంత. శుక్రవారం ఆ సంత నీకు తెలుసు. శుక్రవారం ప్రార్థనకి వెళ్తావా, సంతకి వెళ్తావా? ఏం చేయాలి? ప్రార్థనకి వెళ్ళాలి. ఇంకొక సంతకి వెళ్ళి దేవుని బిడ్డ. నేనేమంటున్నాను తెలుసా? ఆ రోజు నా బాధ నాకు ఏం బాధ అనిపించింది తెలుసా? మన దేవుని నమ్ముకున్న కూడా అన్యులతో పాటు ఇలాంటి సామాన్ పట్టుకెళ్తే ఏమంటారంటే వచ్చిన ప్రార్థన చేపించి వెళ్ళిపోతున్నారు. నేను ఒక్కరు అనుకున్నా. తర్వాత పెద్ద తలకాయలు లేవు. ఇక్కడ బైబిల్ ఏమంటుంది? నువ్వు సిద్ధంగా ఉండు, నీతో ఉన్నవారు సిద్ధం. నువ్వు సిద్ధపడిన వ్యక్తి, నువ్వు ఇంకొకరు సిద్ధపరిచే వ్యక్తి. మనం ఆదివారం గారబద్దలు తీసుకెళ్తే వాళ్ళు అనిలు ఏమనుకుంటారు? మన ముఖం మీద చెప్పాలి, అరే వీళ్ళకి చర్చ ఉంది కదా, ఎవరు వస్తున్నారు గారబద్దలు పట్టుకొని అంటే వాళ్ళ మనసులో అనుకుంటారు. కొంతమంది డ్రింకింగ్ వేసిన డైరెక్ట్ చెప్పేస్తారు. కాదు, మీకు చర్చ ఉండాలి కదా ఇవాళ అంటే పోయి ప్రార్థన చేయించు అంటే నువ్వు ఏంటి సింపుల్గా చెప్పేస్తావు, పోయి ప్రార్థన చేయించావు. అది చల్లుద్దా? చల్లదు. దేవుని బిడ్డ చల్లదు. నేను చెప్తున్నా, మీరు బాధపడండి, ఏమని చేయండి కానీ చెప్తున్నా, ఆదివారము వెళ్ళదు. ఒకవేళ గారబద్దలైన ఏటైనా పోవాలంటే మిగతా రోజులు వెళ్ళండి. ఒక్క సంవత్సరానికి 366 రోజులు ఉంది. 66 రోజులు 66 లక్షలు సంపాదించగలుగుతారా? లేదు. నువ్వు తిప్పి కూడా సంవత్సరం 60-70 వేలు సంపాదించే నీ బతుకుకి, మన బతుకుకి. కానీ ఈ టూర్కి ఆ టూర్కి, ఇటు పరిగెత్తి అటు పరిగెత్తి విశ్వాసంలో తొలగిపోతున్నా. హల్లెలూయా. దేవుని బిడ్డారా, విశ్వాసంలో తొలగిపోతాం. దీని గురించి దాని గురించి ఇంకొకటి విషయం చెప్తాను. అదొకటి, దేవుని ఆజ్ఞలు మనం పాటించాలి. చర్చికి సరిగా రావట్లేదు. చర్చికి రావాలి, పాటించాలి. శుక్రవారం చర్చికి రావాలి. రెండోది, దేవునికి దశంభాగం. మీరు చెప్పాను, మీరు ఒకవేళ దేవుని దశంభాగం ఏం చేయాలంటే, ఒకవేళ ఏదైనా సామాను మీరు అమ్మారా, ఆవును అమ్మారా, మేకను అమ్మారా, గుడిని అమ్మారా, ఒకవేళ ఏదైనా గారబద్దలు తీసుకువెళ్ళారా, ఎన్ని లీటర్ వచ్చింది? ఒక 20 లీటర్ వస్తే ఎంత ఇవ్వాలి దశంభాగం? 10వ భాగం చొప్పున ఎంత ఇవ్వాలి? 20 లీటర్కి 2 లీటర్ దశంభాగం నూనె దేవునికి. ఆదివారం కూడా వదిలేసి వెళ్ళిపోయినావు కదా, పాటించాలి. అదొక ఆజ్ఞ. నువ్వు ఆదివారం ఒకవేళ వచ్చి ప్రార్థించి వెళ్ళిపోయినావు కదా, ఏం చేయాలంటే దానికి ఒక లెక్క ఉంటుంది. జనరల్ వాడుకోవద్దు. వాళ్ళు కూడా లెక్క ప్రకారం డబ్బులు తీసుకుంటారు. అక్కడ ఏం చేయాలి? దశంభాగం మీరు ఒకవేళ చాకుడు ఇచ్చినట్టు కాదు, ఇది దేవుని ఆజ్ఞ. హల్లెలూయా. మీరు ఇవి తప్పిపోతున్నారు అనేది ఈ వాక్యము. 6 రోజులు కష్టపడి 7వ రోజు దేవుని మందిరికి వచ్చేటోళ్ళు వస్తున్నారు, ఇష్టం వస్తున్నారు, రాలేదు. రెండోది ఏంటంటే మనము కుటుంబాలని మనం సిద్ధపడలేదు, కుటుంబాన్ని సిద్ధపరచలేదు. మూడోది ఏంటంటే దేవునికి దశంభాగం ఇవ్వలేదు. ఇవి ఆజ్ఞలు. ఒక పాస్టర్ చెప్పాలి, బైబిల్లో చాలా ఉంది. నువ్వు ఇస్తే నువ్వురంతులుగా ఆశీర్వదించబడతావు. దేవుని నువ్వు ఇస్తే ప్రతిదీ దేవుడిచ్చిన ఆస్తి, దేవుడిచ్చిన ధనం, దేవుడిచ్చిన గొట్టుకు మేక, అన్నం, ధనం, భూమి అంతా దేవుడు ఇచ్చారు. అన్యులకు తెలియదు. కానీ నువ్వు మన దేవుడిని నమ్మి తెలుసుకున్నాం కాబట్టి మనం ఖచ్చితంగా పాటించాం. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొక విషయం ఏంటంటే తెలుసా? ఒకవేళ చేపల వేటకి వెళ్ళారా, లేకపోతే ఉడతల వేటకి వెళ్ళారా, ఏం చేయాలి? దేవుని దశంభాగం దేవుని బిడ్డ. హల్లెలూయా. దేవుని బిడ్డ, నీవు అన్నీ మనం పాటించాలి. నేను ఎందుకు చెప్తున్నా బాధ్యత తెలుసా? ఒకప్పుడు మంచిగా వచ్చారు, ఇప్పుడు ఏమైంది నీ విశ్వాసం? ఒకప్పుడు నీ విశ్వాసం ఉంది, ఇప్పుడు ఏమైంది? ఒక ధనవంతుడు అంట వచ్చి చెప్పారు, అయ్యా నేను
పరలోక రాజ్యంకి వెళ్ళాలంటే ఏం చేయాలని చెప్తే నిన్న ఒక వీడియో చూశాను. ఇది లోకం సరమైన వీడియో, కానీ లోకం సరమైన వీడియో అయినప్పటికీ ఆ భక్తుడు ఏం చేసిందంటే బైబిల్ వాక్యాన్ని సూట్ అయిన మాట చెప్పింది. అంటే ఈ రాజకీయ నాయకుడు ఏం చేశాను, రాజకీయ నాయకుడు ఒక రైతు, అయ్యా మీ దగ్గర వచ్చి మీ దగ్గర వచ్చి ప్రార్థన చేపిస్తా అంటే మీరు నాకు ఆశీర్వదించారు, మీ దయ వల్ల నేను ఈరోజు కోట్లు సంపాదించాను, అంటే మీ దయ వల్ల చాలా ఆశీర్వదించబడ్డా. ఇగో ఇంత మూట తీసుకొచ్చి ఎక్కడ పూజారి గారి దగ్గర ఇంత మూట తీసుకొచ్చి, అయ్యా ఇగో మీకు దశబాయ్ ఈ డబ్బులు ఎవరు కావాలయ్యా, మీ దయ వల్ల నేను మీ దయ వల్ల నేను ఆశీర్వదించబడ్డాను అన్నట్టు నేనేం చేసి ఆయన మంచి మాటలు చెప్పారు. ఆ వీడియో మీకు పెడతాను చూడండి. తర్వాత ఆ మంచి మాటలు చెప్పారు. ఈ డబ్బు ధనము మనిషికి మనశ్శాంతి ఇవ్వదు. తెలుసా? ఆ మాట నా కొండంత విశ్వాసం వచ్చింది. నీ డబ్బు ధనం నీకు మనశ్శాంతి ఇవ్వదు, నీకు సమాధానం ఇవ్వదు. దేవుని బిడ్డ, బైబిల్ ఒక ధనవంతుడు కూడా అలాగే చేశాడు. ఒక యవనస్తుడు, ధనవంతుడు కాదు, యవనస్తుడు వచ్చి ఆయన డబ్బు నేను ఇలాగే వచ్చి చెప్పాడు, పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏం చేయాలంటే నీ ఆస్తి బీదలకి ఇచ్చి నువ్వు నా అమ్మటి రామంటే వాడు చదువుతూ గురువుకు వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డ, హల్లెలూయా. దేవుని బిడ్డ, ఈరోజు నేనేం చెప్తున్నా అంటే విశ్వాసుల్లా గమనించండి, సేవకుల్లా గమనించండి, క్రైస్తుల్లారా సంఘ పెద్దలారా గమనించండి. దేవుడు ఏమంటున్నాడు, ఎప్పటికీ నువ్వు మిగతా ఆజ్ఞలు పాటించకపోయినా నీకు బండ గుర్తే ఆజ్ఞ ఉండాలి. 6 రోజులు కష్టపడి 7వ రోజు విశ్రాంతి దినం, 7వ రోజు దేవుని మందిరంలో నువ్వు రావాలి, నువ్వు సిద్ధపడాలి, నీ భార్య పిల్లల్ని సిద్ధపరిచి తేవాలి. అప్పుడే నీకు దేవుడు బహుగా దీవిస్తాడు. నువ్వు ఇలా చేస్తే నువ్వు దీవించబడతావు, ఇలా చేస్తే నీకు ఆరోగ్యం దేవుడు ఇస్తారు, ఇలా చేస్తే నీకు దేవుడు నిండుగా దీవించి నీకు కాపాడతారు, సుఖశాంతులుగా ఉంచుతాడు. దేవుని బిడ్డ, దేవుడు ఖచ్చితంగా ఇది నమ్మ చెప్తా ఏనండి. దేవుని మీద మీకు నమ్మకం లేదు కాబట్టి అందుకే మీరు ఆజ్ఞలు పాటించట్లేదు. నాకు తెలిసినంత విషయం తెలుసా? దేవుడు కూడా ఇంకా బాధపడుతుంది. ఇంకా దేవుని మీరు ఏం చేస్తున్నారో తెలుసా? కోపం రేపిస్తున్నారంట. ఒక్క మాట చూడు, దానికి అది కీర్తన మొదటి 2వ కీర్తన గ్రంథము అది 11 నుండి 12 వచనం చూడు, అక్కడ కోపము రేపుతున్నారని చెప్తా ఉన్నాడు. కీర్తన గ్రంథం చూడు ఒకసారి, 11 ఇందాక 11 చదివినాం కదా, దాని కింద చూడండి. ఆయన కోపము తరువుగా రగులుకొని కుమారుని ముద్దు పెట్టుకొని ఏది ఎడలా ఆయన కోపించును. ఆమేన్, హల్లెలూయా. చాలండి. నువ్వు యేసు ప్రభు వచ్చి యేసు ప్రభే నా దేవుడు, యెహోవా నా దేవుడు, నా తండ్రి అబ్బా తండ్రి అని ప్రార్థన చేసే టైం నువ్వేం చేస్తున్నావు తెలుసా? చక్కగా ముక్కలు తిని డాబాలు కాటేసి చక్కగా పండుకుంటాను, లేకపోతే చేపల వేటకి తిరుగుతున్నాం, లేకపోతే ఆ ఫంక్షన్ పెళ్ళిని తిరుగుతున్నాం, సంతని తిరుగుతున్నాం. కానీ దేవుని ముద్దు పెట్టే రోజు ఇది. ఏ రోజు? ఆదివారం రోజు దేవుని ముద్దు పెట్టుకోవాలి, దేవుని ఘనపరచాలి. నా దేవుడు మంచి దేవుడు, నా దేవుడు గొప్ప దేవుడు అని నువ్వు దేవుని పొగిడే రోజు, దేవుని సంతోష పెట్టే రోజు ఇది. నువ్వు దేవుని సంతోష పెట్టాలి. కానీ ఆ రోజే తప్పిపోయి ఉంటే దేవుని కోపం రాదా? దేవుని కోపం రాదా? త్వరగా కోపం రగులుతుందంట. కోపం రగిలితే ఏం చేస్తాడు దేవుడు తెలుసా? చిన్న జ్వరం రప్పిస్తాడు నీకు, చిన్న జ్వరమే. ఆ జ్వరం ఏం చేస్తుంది? పెద్ద చేసి నీ మొత్తం బాడీకంతా ఎక్కుతుంది, నెత్తికంతా ఎక్కుతుంది. ఏదో డెంగో లేకపోతే టైఫాయిడ్. దేవుని పెట్టి ఏ రోగాలు అడ్డుగోలు రావు. దేవుని తెలియకుండా నీకు ఏ రోగం రాదు. దేవుని తెలుసు నీకు ఏ రోగం రావాలి, ఏ రోగం రాకూడదు. దేవుని బిడ్డ చూడండి, బాధ అనిపిస్తుంది. కొంతమంది భార్యను పంపించి నువ్వు వెళ్ళు, నేను ఇటు వెళ్తానంట. కొంతమంది భార్యలు ఏమంటే నువ్వు వెళ్ళు, నేను వచ్చే వారం వెళ్తాను. సిగ్గు లేదు మనకు? మన మనుషులమా లేకపోతే పశువులమా? దేవుని బిడ్డ, దేవుడు పశువులుగా చూడట్లేదు మనల్ని. దేవుడు నీ మీద ఎంతో నీకు ప్రేమించముంటాడు. దేవుడు నీకు ప్రేమించి ఉంటాడు. దేవుని బిడ్డ, దేవుడు నీకు ఎంతో జీవకీంతో, ఎంతో దేవుడు నీకు ఎంతో జీవకీంతో. కానీ దేవుడు బుద్ధికేతారు, గద్దించుతారు, శిక్షించుతారు, ఖండించుతారు. తేడా అసలు నువ్వు ఎన్నిసార్లు దేవుడు గద్దించినప్పుడు నీ మాట వినలేదో అవుట్ తెలుసా? అవుట్ కూడా చేస్తాడు. ఆయన చేతిలో అధికారం ఉంది.
దేవుని బిడ్డ ఎందుకు చెప్తున్నా, మనం దేవుని ఆజ్ఞ పాటిస్తే మనం బాగుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటల దేవుడు దీవించునగాక. ఆమేన్, ఆమేన్. మోకరించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డరా, దేవుని మాట